1983లో నలుగురు ముఖ్యమంత్రులు ప్రధాని కలిసి తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కలవటం ఒక చరిత్ర అన్నారు. తుంగభద్ర నది ఒడ్డున జరిగిన ఈ సమావేశం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపిస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. 3 రాష్ట్రాల సహకారంతో తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయన్నారు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్. 1983లో ఆ రోజు మే నెలలో నలుగురు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కలిసి తమిళనాడుకు ఒక్కొక్క రాష్ట్రం 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో చేశారు. ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది. సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి కలిసికట్టుగా పని చెయ్యాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నికలలో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ఈనాడు ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. और तीनों सरकार, कर्नाटक की सरकार, आंध्र की सरकार और तेलंगाना की सरकार, तीनों ने मिलकर पैसा लगाकर युद्ध के दौरान पे उसको तुरंत उसको काम पूरा किया और 33 दरवाजे आज बदल के ये डैम पुनः आपकी सेवा के लिए तैयार हो गया है। माननीय प्रधानमंत्री मोदी साहब हर बार कहते हैं कि जल है तो कल है, मगर सिर्फ कहते नहीं है, उसके लिए काम भी करते हैं।